హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. మనకి పెద్ద గెస్ట్ వచ్చాడు. ఎప్పుడు నేను ఒక్కదాన్నే కదా కనిపించేది, మా ఆయన వచ్చేసాడు. హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్స్ కి. హాయ్ ఫ్రెండ్స్. కెమెరా ముందు పెడితేనే సిగ్గు ఇతనికి, అంతే. కెమెరా తీసేస్తే మళ్ళీ నార్మల్ గానే ఉంటాడు. న్యూస్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అప్డేట్ మా లైఫ్లో, ఒక హ్యాపీ మెమొరీ. ఎస్, వీఆర్ ప్రెగ్నెంట్. మేమే పెద్ద బచ్చగాళ్ళం అంటే పేరెంట్స్ కాబోతున్నాం. మాకు ఇంకా బచ్చగాడు. కరెక్ట్ 1 year అని ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ ఏం లేదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. కానీ 1 year అయితే వద్దు అనుకున్నాం. అలాగే ఎగ్జాక్ట్గా 1 year కి దేవుడు మాకు ఈ వరం ఇచ్చాడు. ఎందుకు వరం అంటున్నామంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఎంత రిస్క్ అనేది చూస్తున్నాం కదా బయట. సో దానివల్ల మేమైతే ఫుల్ లక్కీ. అవును. ఆల్రెడీ ఇది ఒక చిన్నగా అంటే ప్లాన్ చేసుకోలేం కాబట్టి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను. అందులో మా రియాలిటీ ఫేస్లో ఆ మూమెంట్ చూడండి. ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే ఉంటుంది కదా, కొన్ని పెద్దవాళ్ళ మాటలు వినాలి అని కొంచెం సర్ప్రైజ్గా ఉంచి ఇప్పుడు రివీల్ చేస్తున్నాము. మీతో షేర్ చేసుకుంటేనే ఈ హ్యాపీనెస్ అనేది నాకు ఫుల్ఫిల్ అవుతుంది. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కిట్ నేను చూపిస్తే? అసలు అప్పుడు లేవు కదా నువ్వు ఇంట్లో? నేను అప్పుడు లేను, కానీ ఫస్ట్ ఒకసారి చూపించినప్పుడు ఏమో రాలేదు. అసలు ఏంటంటే వేరే కిట్ తీసుకొచ్చిండు ఫస్ట్. మాకు కొంచెం డౌట్ ఉండే పీరియడ్ మిస్ అవ్వగానే. సో అది ఆఫ్టర్నూన్ టైం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే బెటర్ కాబట్టి ఇతను ఎగ్జైట్మెంట్ ఆఫ్టర్నూన్ చేసుకోమంటే అది ఏం అర్థం కాలేదు. అది మొత్తం కంప్లీట్ గా రానట్టు కాదు, డల్ కనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఫేక్ అన్నాను. ఫేక్ అని సరికి అయిపోయింది అక్కడికి. మళ్ళీ ఒకటి కొత్తది తీసుకొచ్చి నెక్స్ట్ డే చేసుకుంది. నెక్స్ట్ డే టెస్ట్ రిజల్ట్ చేసుకున్నప్పుడు తను లేడు. తర్వాత తనకి చూపించినప్పుడు చూడాలి. అసలు నమ్మేది రియలా? అయితే నేనేం పెట్టుకున్నానంటే 1 year వరకు 1 year ఆగి ఫైనాన్షియల్గా అవన్నీ సెట్ చేసుకొని కరెక్ట్ అదే జరిగింది. కరెక్ట్ 1 year అయిపోయినాకనే మా మ్యారేజ్ డేకి 1 year సేమ్ డిసెంబర్ లోనే మాకు గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది. ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అండ్ గాడ్ ఇచ్చిన వరం కూడా. అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం ప్లాన్ చేసుకోలేదు. సో అలా అయిపోయింది మా పెళ్లి రోజుకి. కరెక్ట్ 1 year కి అయింది. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. అలాగే ప్రెగ్నెన్సీ జర్నీ మాత్రం చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నా ఫేస్ చేస్తున్నా. అవేంటి అనేది మీరు చేసిన కమెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది ప్లాన్ చేసుకుంటాను నేను. నా స్కానింగ్, ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్స్ అండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, క్రేవింగ్స్ ఏంటి, మూడ్ స్వింగ్స్ ఏంటి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? యాక్చువల్లీ మాదైతే లిటిల్ బిట్ లవ్ స్టోరీ. మా చిన్నపాటి లవ్ స్టోరీ. ఇంకా చిన్నప్పటి లవ్ స్టోరీ అన్నీ ఉన్నాయండి. మాది ఆన్లైన్ ప్రేమ కథ. మేము లవ్ చేసి పేరెంట్స్ ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాం. ఇది మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు మా లవ్ స్టోరీ కావాలనుకుంటే, అదే ఆన్లైన్ లవ్ స్టోరీ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాము. సో 1 year లోనే మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న బుజ్జి పాప, లేకపోతే బుజ్జి తండ్రి, ఒక ఫోటో ఫ్రేమ్ ఇక్కడ భలే ఉంది కదా ఊహించుకుంటే. ఫస్ట్ బ్యాచులర్, తర్వాత లవర్ అయిన, తర్వాత హస్బెండ్ పోస్ట్, ఇప్పుడు పేరెంట్. ఇప్పుడన్నా కొంచెం మెచ్యూర్డ్గా ఉంటావా? నన్ను ఇట్లనే ఓరిపించుకొని కాల్చుకొని తింటావా? ఇట్లనే ఓరిద్దా, చిన్నపిల్లలు లెక్క చూసుకుంటే అయిపోతాను నేను. నేను చూడడానికి ఇచ్చినాడు కానీ మామూలు అల్లరి కాదు. ఇప్పుడు స్టమక్ లో ఉన్న బాబు కంటే బాబో పాపను మై ఫస్ట్ సన్ అంత అల్లరి. మరి బయట బాగానే ఉంటారు. ఇప్పుడు మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? బయట మాత్రం మెచ్యూర్డ్ గా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ పేర్లు బయట అంటే ఇక నార్మల్. అసలు రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి ఇతను ఇది అని చెప్తే ఎవరు నమ్మరు. అదే పెళ్ళం దగ్గరకు వచ్చే వరకు కమల్ హాసన్, నట సామ్రాట్ మా ఆయన. కెమెరా ముందు పెడితే మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అందరి దగ్గర ఉన్నప్పుడు చూపించలేం కదా ప్రేమ. ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఉంటావు కాబట్టి చూపిస్తా. సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకుంటున్నావు? ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయా? ఎలా ఉంది లైఫ్? అంటే ఇప్పుడు
ఇప్పటికి ఎన్ని మంత్స్, 7 months కాబట్టి ఈ 7 months కొంచెం టఫ్గానే ఉంది. ఇక చేయాలి కదా, తప్పదు. ఎక్కువనైతే మేము మిస్సింగ్ అయ్యేది. ఇంకా ఎక్కువ నేను అత్త వాళ్ళ ఇంటి దగ్గరనే, అంటే మేము ఎక్కడ ఉంటున్నామో అక్కడనే ఉండడానికి ట్రై చేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలానే ఇబ్బంది పడుతున్నారు. తను కుకింగ్కి, ప్రొఫెషనల్ లైఫ్ విత్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది అతనికి. ఇంకా ఒక కిడ్ వచ్చాక మా లైఫ్లో ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడైతే ఇక ఫుల్, అప్పుడు ఇలా వీడియో తీసుకోవడం కూడా టైం ఉంటుందో ఉండదో కూడా తెలియదు, అప్పుడు ఇంకా కష్టం. అట్లా ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే చాలా చేంజెస్ చూస్తున్నాను నేను. ఇది 7th month టుడే. ఇప్పుడైతే ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు 7th month. ఇది నేను ఎడిట్ చేసి ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. ఎప్పుడు చూసినా సరే నాకైతే మీ బ్లెస్సింగ్స్ కావాలి, నాకు, మా ఆయనకి, అలాగే నా బేబీకి. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా ఉంటాయి నీకు. ఇంకా సపోర్ట్ చేయండి ఇలాగే. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. అలాగే కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? చెప్పావు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మేడం ఛానల్. సో ఒక కిడ్ వచ్చాక ఇంత టైం ఉండదు కదా, అప్పుడు నా మీద ప్రేమ తగ్గిపోతుందా? తగ్గదు. ఇది ఎట్లా చెప్తారు కానీ ఫ్రెండ్స్, అసలు లవ్ చేసినప్పుడు ఒకలా ఉంటారు, పెళ్ళి అయినాక ఒకలా ఉంటారు, పెళ్ళి 1 year అయినాక ఇంకోలా ఉంటారు, ఇక బేబీ ఇంకెట్టుంటారో తెలియదు. అదే అమ్మాయిలకు మాత్రం పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతనే ప్రేమ ఎక్కువ ఉంటది. ఇది అవునా కాదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లేం ఉండదు. ఏమన్నా అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి కదా అంటారు. మరి మాకు పెరగలేవా? మోసేది మేమే కదా, కనేది మేమే కదా, మేము కూడా చూసుకోవాలి కదా అన్ని. సో ఇది మా ప్రేమ జర్నీ. కాస్త వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ పేరెంట్కి టర్న్ అవుతున్నాం. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. చూసే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది, మోసే వాళ్ళకి తెలుస్తుంది బరువు బాధ్యత అనేది. ఇలాగే ముందు ముందు ఒక్కో టైంలో వీడియోస్ పెట్టినప్పుడు కూడా మీరు నన్ను ఆదరించాలి, అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ సపోర్టింగ్కి అయితే సపోర్ట్ చేస్తాడు, ఏదైనా చేసుకో అని. కానీ వీడియో ఎడిటింగ్ అయినా, వీడియో చేయడానికైనా, దేనికి తన సపోర్ట్ ఏమి ఉండదు. అంతా మనమే ఓన్గా చేసుకొని చేయాలి. సో ఎప్పుడైనా వీడియోస్ రాకపోయినా, లేట్గా పోస్ట్ చేసినా మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఆడపడుచులాగా నన్ను అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా మందికి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఎవరైతే ప్రెగ్నెంట్ ఇంకా అవ్వలేదో, పెళ్ళై చాలా సంవత్సరాలైనా మీకు ఇంకా పిల్లలు అవ్వలేదని బాధపడుతున్నారు, వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ ఆ భయాలు, టెన్షన్సే మిమ్మల్ని ఒక ట్రాక్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటాయి. సో హ్యాపీగా ఉండండి. నువ్వు కూడా సజెస్ట్ చేయి, ఎలా ఉండాలి బాయ్స్, అలానే ఉండాలి. హస్బెండ్స్ ఎట్లా ఉండాలి, వైఫ్స్ ఎట్లా ఉండాలి. హస్బెండ్స్ అయితే డ్రింకింగ్ బంద్ చేయాలి, ఎందుకంటే డ్రింక్ చేస్తే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాగా. సో దానివల్ల స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో అందుకని మా ఆయనకి పెళ్లికి ముందు చాలా హాబిట్ ఉండే, బయటనే ఫుడ్ తినేవాడు ఎక్కువ, టేస్టీ ఫుడ్స్ అని అది అని. సో మరి ఇప్పుడు పెళ్ళైన తర్వాత అలా తింటున్నా లేదు. అప్పుడు అంటే మొత్తం బయట ఫుడ్ తినేటోని, ఇప్పుడు మా మేడం చేతి వంట తింటాం. సో ఇది బెస్ట్. ఫస్ట్ హోమ్ మేడ్ ఫుడ్ తినండి, న్యాచురల్గా ఉండండి, వాటర్ బాగా తీసుకోండి, ఫస్ట్ టెన్షన్ అనేది వదిలేయండి. తెలుసు చాలా మంది చాలా రకాలుగా మాటలు అంటారు. మా అమ్మల్ని దేవుడు ఆ టాస్క్ నుంచి తప్పించాడు. మాకు నిజంగా ఆ ఫీలింగ్ తెలీదు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలీదు. సో దేవుడు నాకు డైరెక్ట్ ఈ లక్ ఇచ్చాడు. కానీ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ మాటల్ని ఫస్ట్ మీరు పట్టించుకోకండి, ఇలా విని ఇలా వదిలేయండి, అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాకు. ఇంకా పిల్లలు లేని వాళ్ళందరికీ కూడా తొందరలోనే మీరు కూడా మీ లైఫ్లో ఒక బెస్ట్ గుడ్ న్యూస్ వినాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా మీకు కూడా ఒక మంచి హ్యాపీ మూమెంట్ వస్తుంది మీ లైఫ్లోకి. జస్ట్ వెయిట్ మూమెంట్ అంతే. ఓపిక పట్టండి, వెయిట్ చేయండి, టైం రావాలి మనకంటూ కదా. లవ్ స్టోరీ అట చెప్దామా? లవ్ స్టోరీ అట చెప్దామా? ఈ వీడియోకే బలవంతంగా తీసుకొచ్చి కూర్చున్నట్టు నేను ఇప్పుడు కాళ్ళ కింద ముళ్ళు పెట్టుకొని కూర్చున్నట్టుంది ఇప్పుడు మా ఆయనకి కదా, కొంచెం అట్లా. బట్ ఓకే, నో ప్రాబ్లం. ఖచ్చితంగా మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాకు. అండ్ మా మేడంకి ఇప్పుడే కొంచెం వ్యూస్ కానీ అన్ని లైక్స్ కానీ మంచి వస్తున్నాయి. అది కూడా మా బేబీ వల్లనే నిజంగా. చాలా నేనైతే 2 years నుంచి ట్రై చేస్తున్నప్పుడు
ఏ వీడియో ఇంత ఓకే పాపులర్ కాదు, మేము ఎంత ట్రై చేసినా ఎంత కష్టపడ్డా రాలేదు. కానీ నా బేబీ వల్లే ఇదంతా లక్ నాకు. నా బేబీ బయటకు వచ్చినాక ఇంకా లక్ చేసుకున్నాను, ఇంకా ఇంకా ఎదగాలి మేము. సో హ్యాపీగా ఉండాలి అంతే. సో ఇది అనమాట ఈరోజు వీడియో. మీతో చెప్పుకోవాలనిపించింది. దిస్ ఇస్ సూపర్ అనౌన్స్మెంట్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ.